హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే ఈవీఎంలు హ్యాక్కి గురవుతాయా? అయితే ఏ విధంగా అవుతాయి? లేదంటే అసలు ఈవీఎంలు న్యాచురాలిటీ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి? సో ఈవీఎంను హ్యాక్ చేసి అవసరం ఎవరికి ఉంటుంది? సో ఈవీఎంను హ్యాక్ చేసే అధికారంలోకి వస్తున్నారా? సో ఇవన్నీ నిజమేనా? పాసిబుల్ అవుతుందా కాదా అన్న పూర్తి సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. సో అన్నిటికీ సంబంధించి ఆన్సర్స్ అయితే దొరకబోతున్నాయి. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో ముఖ్యంగా మనం ఈవీఎంలో చూసుకోవాల్సింది మన ఓట్ అనేది బ్యాలెట్ నుంచి అంటే కంట్రోల్ యూనిట్కి అయితే మనం ఓటు వేసినప్పుడు కంట్రోల్ యూనిట్కి సిగ్నల్ అయితే వెళ్తుంది. సో సిగ్నల్ నుంచి వీవీప్యాట్లో మనం వేసిన సింబల్ అనేది డిస్ప్లే అవుతుందండి. సో ఈ 3 డివైసులు కూడా వైర్తో ఒకదానికొకటి అనుసంధానం అయితే ఉంటాయి. ఇక్కడ ఎటువంటి వైర్లెస్ అంటే ఎటువంటి కనెక్షన్ లేదండి. ఎక్స్టర్నల్ కనెక్షన్స్ అయితే ఎటువంటి ఆస్కారం లేదు. సో కాబట్టి రేడియో కనెక్షన్ కానీ, వైఫై కనెక్షన్ కానీ, లేదంటే బ్లూటూత్ కనెక్షన్ కానీ ఎటువంటి అంటే ఎక్స్టర్నల్గా కనెక్ట్ అయ్యే డివైసెస్కి సంబంధించి ఈవీఎంలు కనెక్ట్ అవ్వవు. అదైతే కన్ఫర్మ్. సో కాబట్టి హ్యాక్ చేయగలిగే వారు ఎవరైనా సరే నెట్లో నుంచి కానీ, ఆన్లైన్ నుంచి కానీ, లేదంటే ఏదైనా డివైస్ యూస్ చేసి ఎక్స్టర్నల్గా అయితే ఈవీఎంని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అదొకటి కన్ఫర్మ్. ఎందుకంటే ఈవీఎంకి ఎక్స్టర్నల్గా కనెక్ట్ అయ్యే ఎక్స్టర్నల్గా అంటే వైర్లెస్ పద్ధతిలో కనెక్ట్ అయ్యే ఎటువంటి హార్డ్వేర్ అనేది అందులో ఉండదు. కాబట్టి ఇక ఏం చేసినా కూడా హ్యాక్ చేయాలి అంటే ఈవీఎం లోపలే చేయాలి. అంటే వైర్తోనే చేయాలి. వైర్ అంటే హార్డ్వేర్ పరంగానే హ్యాక్ చేయవలసి అయితే ఉంటుంది. కానీ ఈ విధంగా హార్డ్వేర్ పరంగా హ్యాక్ చేయాలి అంటే ఈవీఎం మిషన్ అనేది తయారు చేసిన వెంటనే వాటిని సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లో మన కేంద్ర ప్రభుత్వం అనేది భద్రపరచడం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ భద్రపరుస్తుంది. సో వాటిని తరలించే విషయంలో కూడా అనేక సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో చాలా భద్రత హైలీ సెక్యూర్డ్గా అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే ఒకవేళ ఛాన్స్ దొరికితే అంటే ఒకవేళ ఈవీఎంని మార్చేదానికి అవకాశం ఉన్నట్లయితే ఏ విధంగా మారుస్తారు అన్న విషయానికి వచ్చినట్లయితే సో ఈవీఎంలో మైక్రో కంట్రోలర్ చిప్ అనేది ఉంటుంది. సో అందులో ప్రోగ్రామింగ్ అనేది ఫిజికల్గా స్టోర్ చేయబడి ఉంటుంది. అంటే దాన్ని మనము రైట్ చేయలేము, రీరైట్ చేయలేము. అంటే దాన్ని మార్చలేము. ఆ కోడ్ని అయితే మార్చలేము. ఆ కోడ్ని కూడా రీడ్ కూడా చేయలేము అనమాట. సో అది ఒక్కసారి అయితే ఆ కోడ్ అనేది దానిపైన ఫిజికల్గా ప్రింట్ అయి ఉంటుంది కాబట్టి సో దాంట్లో నుంచి మనము ఎటువంటి మార్పులు చేయలేము. సో అంటే ఇక్కడ ఇంపాసిబుల్ అనేది మనకి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈవీఎంలో ఉండే కంట్రోల్ యూనిట్లో ఉండే మైక్రో చిప్ని అయితే హ్యాక్ చేయలేము. కానీ మైక్రో చిప్ను రీప్లేస్ చేసేదానికైతే ఆస్కారం అయితే ఉంది ఫ్రెండ్స్. సో మైక్రో చిప్ని ఫేక్ మైక్రో చిప్తో కనుక రీప్లేస్ చేసినట్లయితే ఆ సందర్భంలో మాత్రమే అప్పుడు ఏదైతే ప్రోగ్రామర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటాడో ఫేక్ మైక్రో చిప్లో సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే అక్కడైతే వర్కింగ్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు వీవీప్యాట్ ఉంది కదా, మనం ఏ ఓటు వేసామో మనకి కనిపిస్తుంది కదా, సో ఇబ్బంది ఏముంది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ కంట్రోల్ యూనిట్కి సంబంధించి కంట్రోల్ యూనిట్లో ఎటువంటి సింబల్స్ ఉండవు. సో బ్యాలెట్ మీద ఏవైతే 1, 2, 3 అనే నెంబర్స్ విత్ సింబల్స్ ఉంటాయో అక్కడ నుంచి కేవలం నెంబర్స్ మాత్రమే కంట్రోల్ యూనిట్కి వెళ్తాయి. ఆ నెంబర్ని అక్కడ స్టోర్ చేసుకొని ఎన్ని ఓట్లు వచ్చాయో కౌంట్ చేసుకుంటుంది కంట్రోల్ యూనిట్. అలాగే ఆ క్రమంలోనే వెంటనే అదే నెంబర్ని వీవీప్యాట్కి పంపితే వీవీప్యాట్లో సింబల్స్ అనేవి ఉంటాయి. సో ఆ నెంబర్కి తగ్గ సింబల్ని అక్కడ ప్రింట్ చేసి మనకు 7 సెకండ్ల పాటు వీవీప్యాట్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ కంట్రోల్ యూనిట్లో సంబంధించి వెరిఫై చేసుకునేదానికే అంటే వీవీప్యాట్లో ఏ సింబల్ డిస్ప్లే అయ్యిందో కంట్రోల్ యూనిట్కి తెలీదు. సో అదొక పాయింట్ అండి. సో అలాగే ఇప్పుడు ఓటరు బ్యాలెట్ పైన వేసిన ఓటుకు సంబంధించి ఆ ఓటు పలానా నెంబర్ అనేది మాత్రమే కంట్రోల్ యూనిట్లో అయితే సేవ్ అవుతుంది. సో ఆ సింబల్ అయితే
దీనికి తెలీదు. సో వీవీప్యాట్‌లో చూపే సింబల్‌ని వెరిఫై చేసుకునేదానికి కొద్దిగా కంట్రోల్ యూనిట్‌లో అయితే ఇంప్రూవ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము వెరిఫై చేసుకుంటాము. కానీ కంప్యూటర్ కూడా వెరిఫై చేసుకొని ఓకే అయితేనే అక్కడ అది కూడా ఒకసారి వెరిఫై చేసుకునేది ఉంటే కొంచెం ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటే బాగుంటుంది. సో అలా వెరిఫై చేసుకునేదానికి లేదు. కానీ ఇవన్నీ కేవలం ఇలా జరిగింది అని అయితే నేను చెప్పట్లేదు. ఇలా చెయ్యొచ్చు, చేసేదానికి ఆస్కారం ఉండొచ్చు అని మాత్రమే ఈ ఉద్దేశం అండి. సో ఇలా జరిగి మాత్రం అలా ఓట్లొచ్చింటాయి అని అయితే ఎక్కడే గాని మనం చెప్పలేము. ఎక్కడే గాని నిరూపించలేము కూడా. అంటే అది ఎవరైనా నిరూపిస్తే తప్ప అదంతా కూడా నిరాధారమే. సో కాబట్టి ఇక్కడ ఇంకా టెక్నికల్‌గా అంటే ఫ్రెండ్స్ ఇది ఎవరికి అవసరం ఉంటుందంటే ఎవరైతే ఈ విధంగా చేయాలనుకుంటారో వాళ్ళు ఎన్ని దారులున్నా కూడా వెతుకుతూ ఉంటారు. అంటే సో ఈ విధంగా ఏ విధంగా అయినా చేయొచ్చా అని చెప్పేసి 1కి 100 దారులు. ఇప్పుడు మనిషి తలుచుకుంటే కనిపెట్టలేదంటూ ఏమి లేదు. సో కాబట్టి వారు అవసరం అనుకుంటే ఇలాంటివి ఆలోచనలు వస్తుంటాయి. సో కాబట్టి ఆ ఆలోచనలో ఏ విధంగా ఉండొచ్చు అనే దానికి మాత్రమే ఇప్పుడు నేనైతే చెప్తున్నాను. సో ఈవీఎంలు అయితే అటువంటి హైలీ సెక్యూర్డ్ ప్లేస్‌లలో ఉండడం వల్ల అవి హ్యాక్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఇంపాసిబుల్ అస్సలు ఉండదు. సో కాబట్టి ఇప్పుడు కూడా మన హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుందంటే ఈవీఎంలను హ్యాక్ చేసే దానికి ఇంతవరకు హ్యాక్ చేస్తారని ఎక్కడే గాని రుజువు కాలేదు. కాబట్టి ఈసీని తప్పు పట్టలేము. ఇయన్నీ కూడా నిరాధారాలే. ఎవరైతే ఈవీఎం హ్యాక్ అయింది, ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారో ఇవన్నీ కూడా నిరాధారాలే. సో వీటిని పరిగణలోకి తీసుకొని ఈసీని అనుమానించలేం. ఏదైనా ఆధారం నిరూపితమైతే తప్ప ఎవరు కూడా ఏమీ చేయలేము. సో ఇక్కడ మైక్రో కంట్రోలర్‌లోని చిప్ అనేది రీప్లేస్ కనుక చేయడం వల్ల ట్యాంపరింగ్ చేసేదానికి అవకాశం ఉంది. కానీ ఆ మైక్రో చిప్‌ని రీప్లేస్ చేసే ఛాన్స్ అయితే ఎక్కడే గాని ఉండదు. సో ఎందుకంటే మనకి తెలుసు సీల్ అనేది ఉంటుంది. సో ప్రతి డివైస్‌కి ఒక సీల్ అనేది వేస్తారు. దాన్ని ఓపెన్ చేస్తే మాత్రం అటువంటి వాటిని వాడరు. యూజ్ అయితే చెయ్యరు జనరల్‌గా. సో ఎక్కడే గాని చీటింగ్ అనేది ఎవ్వరు కూడా సహించరు. అది ప్రజల నిర్ణయం అనేది ఎవరికీ తెలీదు. సో ఏ పార్టీ కూడా ఈ విధంగా చేయాలని అనుకోదు. సో కాబట్టి ఈవీఎంలయితే న్యాచురల్‌గా ఈవీఎంలయితే ట్యాంపరింగ్ అయితే కావు. సో ఇంకా అదిదే నిరూపిస్తే తప్ప అంటే ఇంకేమన్నా కొత్త పద్ధతిలో హ్యాకింగ్ అయ్యేదానికంటే కేవలం ఈ చిప్‌కి సంబంధించి ఏదైనా చేయవలసి అయితే ఉంటుంది. సో ఆ చిప్‌ను మార్చేదానికి అవకాశం కూడా లేదు కాబట్టి ఈవీఎంలనైతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా హ్యాకింగ్ అయితే చెయ్యలేరు అనేది వాస్తవం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.